ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. అవేంటి అంటే, మీరు క్రమంగా ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రతిరోజు బైబిల్ని చదివి ధ్యానిస్తున్నారా? వారంలో దేవుడు మీకు వీలు కల్పించినంత సార్లు సహవాసంగా కూడుకుంటున్నారా? అన్నిటికంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ సహవాసం మీలో ఉందా? మీరు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారా? దేవునితో సంబంధం కలిగి ఉన్నారా? దేవునితో ముచ్చటిస్తున్నారా? ఇది ఇవేమీ చేయకుండా ఉంటే ఇంతకుముందు మీరు ఎంత గొప్ప క్రైస్తవులైనా, మీ ద్వారా దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినా, ఈరోజు మీరు శక్తి లేని క్రైస్తవులు. అవును, దేవునితో మనకి సహవాసం లేకపోతే మనం మన శక్తిని కోల్పోతాం. ఇది ఈ మాట మీకు బాగా అర్థం కావాలంటే మీకు వచ్చిన సాదృశ్యం చెప్తా. ఒక న్యూ ఇయర్ రోజు స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ అనే ఒక కంపెనీ వారు ఒక పరేడ్ నిర్వహించారు. వాళ్ళు తమ దగ్గర ఉన్న వెహికల్స్ అన్నిటినీ బాగా రోడ్డు మీద తీసుకొచ్చి ఆ రోజు టోర్నమెంట్ ఆఫ్ రోజెస్ పరేడ్ అని చెప్పి ఓ పరేడ్ నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఆ రోజు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా ఘనంగా జరుగుతూ ఉంది. ఆ కార్లన్నీ కూడా చాలా మంచిగా అలంకరించబడ్డాయి. వాళ్ళు అలా వాటిని నడుపుతూ ఉండగా సడన్గా ఒక మంచిగా అలంకరించబడిన కారు మధ్యలో ఆగిపోయింది. అది ఆగిపోగానే అందరూ మొక్కలు చూసుకోవడం మొదలుపెట్టారు. ఏమైంది? దాంట్లో పెట్రోల్ అయిపోయింది. ఇక వెంటనే వాళ్ళు ఆ పెట్రోల్ తేడానికి పరుగులు పెట్టారు. ఆ కారు ఆగిపోవడాన్ని బట్టి దాదాపుగా ఓ పావుగంట సేపు ఆ పరేడ్ అక్కడే ఆగిపోయింది. తిరిగి మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చారు, దాన్ని ఫిల్ చేశారు, దాన్ని నడిపించడం మొదలుపెట్టారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పరేడ్ నిర్వహించిందే ఓ పెట్రోల్ కంపెనీ. ఇదిగో పెట్రోల్ కంపెనీయే ఒక పరేడ్ నిర్వహించిన పెట్రోల్ లేకపోతే ఒక కారు ఖచ్చితంగా ఆగిపోద్ది. అది ఏదైనా సరే. ఇదిగో మన జీవితం కూడా అంతే. మన జీవితంలో కూడా మనం ఒకప్పుడు ఎంత గొప్ప క్రైస్తవులమైనా, మన ద్వారా ఎన్ని అద్భుతాలు జరిగినా, మనం ప్రార్థన చేస్తూ ఉంటే అద్భుతాలు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా, మనలో ఆత్మ లేకపోతే మనం వ్యర్థమే. మనం ప్రార్థనలో నిలకడలాగా లేకపోయినా, వాక్యాన్ని క్రమంగా చదువుతూ ధ్యానించకపోయినా, సహవాసాన్ని కోల్పోయినా మనం ఖచ్చితంగా శక్తి లేని వారం అవుతాం. మనకి శక్తి కావాలి. ఆ శక్తి దేవుని దగ్గర నుంచి మాత్రం వస్తుంది. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను చేస్తానని దేవుడు చెప్పలేదు. అందుని బట్టి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకోండి. దేవునితో సహవాసం పెంచుకోండి. ప్రార్థనలోను, వాక్యంలోను, సహవాసంలోను ఎడతెగకుండా దేవుడు తప్పక మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. అంత మాత్రమే కాదు, మిమ్మల్ని ఒక అద్భుతంగా వచ్చుతాడు. మరెందుకు నిజాలు చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.